బ్రేకింగ్ న్యూస్ దేశ విమానయాన రంగంలో సంక్షోభం సృష్టించిన ఇండిగో వ్యవహారంపై డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ నడుపుతున్న విమానాల సంఖ్య తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఇండిగో సర్వీసులో 10% తగ్గించింది. వాటి స్థానంలో ఇతర సంస్థలకు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. రోజుకు దాదాపు 2200 దేశీయ అంతర్జాతీయ విమానాలు ఇండిగో నడుపుతోంది. డీజీసీఏ ఉత్తర్వుల ప్రకారం రోజుకు 220 విమాన సర్వీసులు తగ్గించినట్టు సమాచారం. నేటి నుంచి సాయంత్రం వరకు సవరించిన షెడ్యూల్ సమర్పించాలని ఇండిగోను ఆదేశించింది. ఇప్పటికే 10 మంది అధికారులను వివిధ విమానాశ్రయాల్లో పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసింది కేంద్ర విమానయాన శాఖ. 2-3 రోజులు అక్కడే ఉండి పరిస్థితులు పర్యవేక్షించనున్నారు డీజీసీఏ అధికారులు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరిస్థితులు చక్కబెట్టాలని అధికారులకు సూచించారు. ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ తమ కస్టమర్స్ కు సారీ చెప్పారు. ఇండిగో సేవలు ప్రస్తుతం సాధారణ స్థితికి వచ్చాయని, అత్యవసర పనుల మీద వెళ్లే వేలాది మంది ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమని అన్నారు. వీరికి పేరు పేరున తాము క్షమాపణలు చెబుతున్నామని అన్నారు సీఈఓ పీటర్ ఎల్బర్స్. ఇకపై ఇండిగో విమాన సేవలో ఎలాంటి అసౌకర్యాలు కలగవని హామీ ఇచ్చారు. మెరుగైన సేవలు అందించేందుకు ఇండిగో సిబ్బంది ఎంతో కష్టపడి పనిచేస్తున్నట్టు చెప్పారు. ఇండిగో ప్రయాణికులే తొలి ప్రాధాన్యతగా చెప్పారు ఇండిగో సీఈఓ. ఇండిగో విమానాలకు సంబంధించి 10% రద్దు చేసినట్టు కూడా కేంద్ర మంత్రి నాయుడు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. రామ్మోహన్ నాయుడు అయితే దీనికి సంబంధించి కూడా 10% రద్దు చేస్తున్నామని చెప్పడం జరిగింది. మరోవైపు ఇండిగో సీఈఓ తమ కస్టమర్స్ కు సారీ చెప్పారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రైట్, ప్రస్తుతం ఇండిగో సంక్షోభం నుంచి ఇప్పుడు గాడిలో పడుతున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఇండిగో సేవలన్నీ కూడా విమాన సేవలు సాధారణ స్థితికి వచ్చాయంటూ కూడా ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో కన్నా భిన్నంగా ఈ సేవలు అందిస్తున్నాము. గతంలో ప్రయాణికులకు అసౌకర్యం కలిగింది, కానీ ఇక మీదట అలా ఉండదు అనేది కూడా ప్రధానంగా పీటర్ ఎల్బర్స్ తెలియజేశారు. ఇప్పటివరకు అసౌకర్యం కలిగినందుకు వారందరికీ కూడా క్షమాపణలు కోరుతున్నాము. వారికి సంబంధించిన రిఫండ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో చెల్లిస్తున్నాము. ఇంకా మిగిలిన వాటిని కూడా త్వరలోనే చెల్లిస్తామంటూ తెలుపుతున్నారు. ఇక ప్రయాణికులకు సంబంధించిన బ్యాగేజ్ ఏదైతే ఉందో అవి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే వారి నివాసాలకు చేర్చాము. దానికి సంబంధించి ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసి మిగతా వాటిని కూడా తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామంటూ కూడా పీటర్ ఎల్బర్స్ తెలియజేశారు. అయితే ఇండిగోలో కొనసాగిన సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ చర్యలకు పూనుకుంది. దానిలో భాగంగా ఇండిగో ఏదైతే సేవలను అందిస్తుందో మొత్తం రోజుకు 2200 వరకు కూడా విమాన సేవలను అందిస్తుంది. అంటే మొత్తం ఇండిగో ఫ్లైట్లన్నీ కూడా 425 ఫ్లైట్లు ఉన్నాయి ఇండిగో విమానయాన సంస్థకు. దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ 416 ఫ్లైట్లు నడుస్తున్నట్టు తెలుస్తుంది. అవి రోజుకు మొత్తం 7 ఒక్కొక్క పైలట్ మొత్తం 7 గంటల పాటు పనిచేస్తున్నారు. అంటే 2200 ట్రిప్పులు రోజుకు ఇండిగో విమానయాన సంస్థ నడుపుతోంది. నెలకు 60,000కు పైగా ఈ ట్రిప్పులు నడుపుతున్న నేపథ్యంలో ఈ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రయాణికులకు అసౌకర్యం కలిగింది కాబట్టి 10% సేవల్లో కోత విధిస్తున్నట్లుగా కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి అధికారికంగా తన ట్విట్టర్ ఖాతాలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక ట్వీట్ చేశారు. అంటే రోజుకు 2200 వారు ట్రిప్పులు వేస్తున్న నేపథ్యంలో దాంట్లో 220 ట్రిప్పులను క్యాన్సిల్ చేస్తూ, అంటే 10% ట్రిప్పులు క్యాన్సిల్ చేస్తున్న నేపథ్యంలో మిగిలిన కట్ చేసిన కోత విధించారు 220 ట్రిప్పులు. అవి వేరే విమానయాన సంస్థలకు కేటాయిస్తున్నామంటూ కూడా పౌర విమానయాన శాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆ దిశగా కూడా వారి సేవలను మెరుగుపరుచుకోవాలనేది డీజీసీఏ కూడా ఇటు ఇండిగో విమానయాన సంస్థకు నోటీసులు గతంలో ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు దానికి అనుగుణంగానే అందరూ పనిచేయాలనేది కూడా ప్రధానంగా ఆదేశాలు జారీ చేశారు. ఇటు పీటర్ ఎల్బర్స్ కూడా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ మా సేవలను అందిస్తాం, ముందుకు వెళ్తామంటూ కూడా పీటర్ ఎల్బర్స్ తెలియజేశారు. అయితే ప్రజెంట్ అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మా సేవలను పునరుద్ధరించాము, ఎటువంటి ఇబ్బంది ఉండదు, భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికుల భద్రతే ప్రయాణికులే లక్ష్యంగా మా సేవలు అందిస్తామంటూ ఇటు పీటర్ ఎల్బర్స్ తెలియజేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా పౌర విమానయాన శాఖ కూడా వివిధ ఎయిర్పోర్ట్లకు వెళ్లి 10 మంది బృందాన్ని అధికారులను ఏర్పాటు చేశారు. 2-3 రోజుల పాటు అక్కడే ఉండి సేవలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, సేవలు పునరుద్ధరణ జరిగే వరకు అక్కడే ఉండి సమీక్షించాలంటూ కూడా పౌర విమానయాన శాఖ 10 మంది అధికారుల బృందాన్ని అక్కడికి పంపించారు. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఫర్దర్ గా ఇంకా మరికొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ
ప్రజెంట్ నెలకొన్న సంక్షోభం నేపథ్యంలోనే ఇండిగో సేవలకు సంబంధించి కోత విధించారు. మిగిలిన ఆ కోత విధించిన సేవలను ఇతర ఎయిర్లైన్స్ కు వారికి అప్పజెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తంగా చూసుకుంటే ఇండిగో సంక్షోభం సద్దుమణిగింది. ఇప్పటి నుంచి సాధారణ సేవలు అందిస్తున్నామంటూ పీటర్ ఎల్బర్ట్స్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రసూన. రైట్, థాంక్యూ శివ.